హరే కృష్ణ. మహాధనుర్ధారి అయిన అర్జునుడు ఒక ముసలి బ్రాహ్మణుని నది కూడా దాటించలేకపోతాడు. ఈ రోజు మన స్టోరీ వచ్చి గర్వగంజన్ పార్ట్ 2. ఒక రోజు అర్జునుడు రథంలో వెళ్తూ ఉంటాడు అనమాట. ఆ సమయంలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఒక నది పక్కన కూర్చో ఉంటాడు. ఆ బ్రాహ్మణుడు అర్జునుడి దగ్గరికి వెళ్లి, అయ్యా మీరు పెద్ద మహారథుల్లాగా ఉన్నారు, నాకు కాస్త హెల్ప్ చేయండి, నేను ఈ నదిని దాటి అవతలికి వెళ్ళాలనుకుంటున్నాను, నాకు హెల్ప్ చేస్తారా అని అడుగుతాడు అనమాట. అర్జునుడు, నేను ఎవరో తెలుసా, నేను గొప్ప ధనుర్ధారి, నా పేరు అర్జునుడు, మహాభారత యుద్ధం మొత్తంలో నేనే అందరిని సైన్యాన్ని సగానికి సగం మంది నేనే చంపాను అని ఒక గర్వంతో మాట్లాడతారనమాట. ఎంతటి మహాభాగ్యం, ఈ రోజు ఒక గొప్ప యోధుని నేను కలుసుకున్నాను అని చెప్తారనమాట. ఆయన అర్జునుడు గర్వంతో మాట్లాడినప్పుడు, మీరు గొప్ప ధనుర్ధారి, మీరు రాముడి కన్నా గొప్ప ధనుర్ధారా అని అడుగుతారనమాట. అవును, నేను రాముడి కన్నా గొప్ప ధనుర్ధారి అనే ఫీలింగ్ లో అర్జునుడు ఉంటాడు. అర్జునుడిని, మీరంత గొప్ప ధనుర్ధారి అయినప్పుడు నన్ను ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి దాటించగలరా అని అడుగుతారనమాట. దాందే ఉంది, నేను దాటించగలుగుతాను అనేసి ఒక బాణం తీసుకొని మంత్ర ప్రయోగం చేసి ఆ నది పైన బాణాలతోనే ఒక వంతెన నిర్మిస్తాడు అనమాట. ఆ వంతెన చూసి ఆ బ్రాహ్మణుడు చాలా సంతోషపడతాడు. నేను నది దాటడానికి నాకు హెల్ప్ చేసినందుకు ధన్యవాదాలు అనేసి ఆ ముసలి బ్రాహ్మణుడు ఒకే ఒక అడుగు ఆ వంతెన పైన పెట్టడం వల్ల ఆ వంతెన మొత్తం కూలిపోతుంది అనమాట. ఆ కూలిపోయిన వంతెన చూసి అర్జునుడు ఆశ్చర్యపోతాడు. ఏంది, ఎంత మహాయోధుని, నా వల్ల కానంటూ ఏమీ లేదు, ఆ ముసలి బ్రాహ్మణుడు ఒక్క అడుగు వేయడం వల్ల ఆ వంతెనే కూలిపోతుంది అనేసి ఆలోచిస్తాడనమాట. అప్పుడు ఆ ముసలి బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్లి, అయ్యా నన్ను క్షమించండి, నేను ఇలా మిమ్మల్ని ఒంటిని దాటించలేకపోతున్నాను అని అడిగినప్పుడు ఆ ముసలి బ్రాహ్మణుడు హనుమంతుడిగా మారిపోతాడనమాట. హనుమంతుడిగా మారిన తర్వాత, అర్జున, నీ గురించి నాకు తెలుసు, శ్రీకృష్ణ భగవానుడు నీకు అహంకారం ఉందనేసి, నీ అహంకారాన్ని నా ద్వారా తొలగించాలనేసి నన్ను స్వయంగా కృష్ణుడు నీ కాడికి పంపించాడు అనేసి ఆ హనుమంతుడు అర్జున్తో చెప్తాడు అనమాట. ఇలాగా అర్జునుడి అహంకారాన్ని హనుమంతుడు అనస్తాడు అనమాట. హరే కృష్ణ. నెక్స్ట్ వీడియోలో గర్వగంజన్ పార్ట్ 3.